అన్న, స్ట్రెస్ అంటే ఏంటి అసలు? స్ట్రెస్ అనేది ఒక అన్వాంటెడ్ మెంటల్ కండిషన్. సో సమస్త మానవ జాతికి డబ్బు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. అందం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఇంకా ఏం ప్రాపర్టీ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. జ్ఞానం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. మంచి గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, నీ దగ్గర ఉన్నది లూనా, కానీ నువ్వు పక్కనోడు బెంజ్లో పోయాడు. హఠాత్తుగా ఇప్పుడు నువ్వు దాన్ని రేజ్ చేస్తున్నావు. నువ్వు ఎంత ట్రై చేసినా అది పోవడం లేదు. ఆ తర్వాత నువ్వు 3 అవర్స్లో రీచ్ కావాలి. ఇప్పుడు ఈ వెహికల్ నీ దగ్గర ఉంది, దీన్ని ఆధారం చేసుకుని పోతే 3 అవర్స్ కదా 30 అవర్స్ అయినా పోలేదు. అప్పుడు స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. అంటే నువ్వు ఉన్న సిచ్యువేషను, నువ్వు చేరుకోవాలనుకున్న సిచ్యువేషన్కి మధ్య నీ మనసు పడే ఒక ఆరాటం. మనకి ఇంగ్లీష్లో ఒక పదం ఉంది, వరి. వరి 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 తెలుసుగా వరి అంటే. సో అలెన్ వాట్స్ ఒక మాట చెప్పాడు, నెవర్ వరీ అబౌట్ వరీయింగ్ అన్నాడు. నీకు బాధ వచ్చిందని చెప్పి తలుచుకొని మళ్ళీ బాధపడకు. చాలామంది చేసేది అదే, నేను చాలా బాధలో ఉన్నా అని తలుచుకొని బాధపడతాను. ఉద్యోగం రాలేదు, అది గుర్తించు. రావాలంటే ఏం చేయాలో అది చేయి. కానీ ఉద్యోగం రాలేదు. అట్లా నీకేమవుతుంది? ఉద్యోగం రాకపోగా నీ హెల్త్ బీగుతుంది. సో ప్రకృతిలో ఏ ప్రాణికి స్ట్రెస్ లేదు. ఎందుకు? చీమ ఎంత వేగంలో పోవాలనో చీమ అంతే వేగంలో పోతుంది. పక్కన చిరుతపులి పరిగెత్తినా సరే అది ఎప్పుడు చిరుతపులిలాగా వేగంగా పోవాలనుకో. ప్రకృతిలో పేస్ ఉంది. పేస్ అంటే గతి. ప్రపంచంలో స్పీడ్ ఉంది. రెండు ఒకటే. పేస్ బౌలర్ అంటారా? పేస్ బౌలర్, స్పీడ్ బౌలర్ ఉంది కదా. బౌలింగ్ డిఫరెన్స్ ఏంటి? గెస్ చేయండి చూద్దాం. ఒకవేళ నువ్వు సరిగ్గా గెస్ చేస్తే ఏమి అని ఎవరినే చెప్పొచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏమై ఉండొచ్చు, జస్ట్ అనలైజ్. పేస్ బౌలర్ అంటే నువ్వు ఎంత వేగంగా వేయగలవో అంత వేగంగా వేస్తే పేస్ అది. కానీ నువ్వు వేరే వాడి కంటే వేగంగా వేయాలనుకున్నప్పుడు స్పీడ్ అవుతుంది. నేను నీకంటే స్పీడ్గా పోతా, స్ట్రెస్ వస్తుంది. నువ్వు ఎంత స్పీడ్ అన్నావో నేను వస్తా మెల్లగా, ఇది నా పేస్. అంటే నా వేగంలో నేను జీవిస్తే స్ట్రెస్ రాదు. వేరే వాళ్ళ వేగాలని కనుక నేను పట్టుకుంటే స్ట్రెస్ వస్తుంది. ఒకటి. స్ట్రెస్ ఎందుకు వస్తుంది? ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు దానికి ఎంత టైం పడుతుందో దానివల్ల స్ట్రెస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఫిక్స్ చేసినావు 1 yearలో 1 కోటి రూపాయలు చేయాలి, ఏదో ఎనీథింగ్ యూ ఫిక్స్డ్. అక్కడ ఒక పాత వేసినావు. ఇప్పుడు ఇక్కడ మొదలు పెట్టినావు, ఈరోజు ఏ స్ట్రెస్ లేదు. 1 yearలో అయిపోతుంది. ఏముంది, ఫస్ట్ డే అట్లే ఉంటుంది కదా. 1 month అయింది, 50 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు 50 రూపాయలు అంటే ఇంకా దాని రిమైనింగ్ అమౌంట్ కనిపిస్తుంది ఇప్పుడు నీకు. ఇప్పుడు వెనక గడిచిపోయిన సమయం, ముందున్న కొంత సమయం పర్లేదు. 1 month అయిపోయింది, ఇంకా నాకు 11 months ఉంది. ఐ కెన్ ఫైట్. 6 months అయిపోయింది, ఓన్లీ 1 lakh వచ్చింది. ఇప్పుడు స్ట్రెస్ స్టార్ట్. స్ట్రెస్ అంటే నథింగ్ బట్ ఈ ట్యూబ్ ఉంది, ఇది మూత పెట్టి వెనక గట్టిగా వచ్చినాం. మూత తీస్తే పుసుకుని బయటకు వస్తుంది అంతా. సో స్ట్రెస్ అనేది నిన్ను నువ్వు ఒత్తుకోవడం. నువ్వే ఒక ఆలోచన క్రియేట్ చేసుకొని ఆ ఆలోచనని నువ్వే ప్రెస్ చేస్తున్నావు. స్ట్రెస్ తర్వాత చాలా బెనిఫిట్స్ వస్తాయి. మరి డిప్రెషను, యాంగ్జైటీ అంటే వాళ్ళ మమ్మీ డాడీ, తమ్ముడు, వాళ్ళ బామ్మర్ది, తర్వాత యాంగ్జైటీ, తర్వాత అనవసర కోపాలు, డిజార్డర్స్ కూడా వస్తాయి. గ్రేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈటింగ్ డిజార్డర్ స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్ అయింది, చాలా స్ట్రెస్ ఉంది, పోయి బర్గర్ తిందాం బా అంటే. స్ట్రెస్ ఉంటే ఏం చేయాలి? నీ మైండ్లో చాలా ప్రెషర్ ఉంది. ఇప్పుడు ఈ ప్రెషర్ని పక్కకు నెట్టడానికి ఇంకేదో తీసుకోవాలి. అట్లా స్ట్రెస్ అసలు అవసరమే లేదు, వస్తుంది. ఇప్పుడు ఈ పెయింటింగ్ పూర్తి చేయాలి, ఏ స్ట్రెస్ లేదు. ఈ పెయింటింగ్ 3 అవర్స్లో పూర్తి చేయాలి. స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. నా లైఫ్లో ఒక స్ట్రెస్ని అనుభవించిన ఒక క్షణం, ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. అంటే అది
అది తెలుస్తుంది. బట్ స్టిల్ ఐ వాజ్ అండర్ స్ట్రెస్ అనమాట. అదేమిటంటే ఒక పుస్తకానికి ఇల్లస్ట్రేషన్స్ చేయాలి. ఒప్పుకున్నది నేనే, మధ్యలో ఏ వాడకం లేడు, నేనే ఒప్పుకున్నా. సో చెప్పిన వారం రోజులు చేస్తా, ఇంకా డబ్బులు అవసరమైంది. సో వారం రోజులు చేయగలను అండ్ ఐ వాజ్ డూయింగ్. అంతలో ఒక పెయింటింగ్ ఆర్డర్ వచ్చింది, వాడు మనీ ఆఫర్ చేశాడు. సో డబ్బులు వస్తాయి కదని అది కూడా ఒప్పుకున్నా, అసెస్ చేసిన. సో పెయింటింగ్ ఒక 1 day, దీనికి ఇల్లస్ట్రేషన్ 2 days, ఓవరాల్గా ఓకే. అంతలో ఒక శాండ్ ఆర్ట్ ఈవెంట్ ఒప్పుకున్నా. సో అన్నీ 7 daysలోనే పూర్తి చేయాలి. దాంతోపాటు ఒక ఫ్రెండ్తో సినిమాకి వస్తాను కూడా ప్రామిస్ చేసిన. ఇంకా 2 కార్యక్రమాలు ఒప్పుకున్నా. ఇప్పుడు ఫస్ట్ డే వరకు ఓకే, ఫస్ట్ బాగుంటుంది ఏదైనా. సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఒకటే ఫోన్ చేస్తున్నారు నాకు, స్క్రిప్ట్ అయిపోయిందా అని. వాడు సార్ చేస్తున్నా అని. సార్ తొందరగా పెయింటింగ్ పూర్తి చేయండి, మళ్ళీ మా ఇల్లు కట్టుకుంటున్నాం, గృహప్రవేశాన్ని పెట్టుకోవాలని చెప్తే సార్ చేస్తున్నాను, పెయింటింగ్ దగ్గరికి పోతున్నా. అందులో వాడు ఇల్లస్ట్రేషన్స్ అంటే ఒక్క నిమిషం ఉండండి సార్ ఇల్లస్ట్రేషన్ చేస్తున్నా. అరే రామా. తర్వాత నేను 5th day 6th day ఘోరమైన నిద్ర పట్టలేదు, ఊరికే వాకింగ్ పోతున్నా, యోగా చేస్తున్నా. ఇట్లా ఫోకస్ చేస్తే థాటే వస్తలేదు. నేనేస్తే మామూలుగా ఆడుతూ పాడుతూ చేసేవాడిని, కష్టపడాల్సి వస్తుంది. బికాజ్ పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఇల్లస్ట్రేషన్ యాదికి వస్తుంది. ఇల్లస్ట్రేషన్ వేస్తుంటే వాడు ఈవెంట్ గురించి ఫోన్ చేస్తున్నాడు. ఇదంతా జరుగుతుంది, ఇదంతా బక్వాసం తెలుస్తుంది. తీసుకునేది నేనే. ఒక్కటి గుర్తుపెట్టుకో, అన్కాన్షియస్గా ఏదన్నా రావచ్చు, స్ట్రెస్ రాదు. స్ట్రెస్ నువ్వు తీసుకోవాలి. నువ్వు తీసుకుంటేనే, నువ్వు డోర్ ఓపెన్ చేస్తేనే నీ లైఫ్లోకి వస్తుంది, లేదా రాదు స్ట్రెస్ అనేది. స్ట్రెస్ అనేది మన యొక్క ప్రారంభం, అంటే మనం కావాలని చేసుకుంటున్న ఒక దరిద్రం అది. ఇప్పుడు 6th day వచ్చింది, నా ఫోన్ ఎట్లా మోగుతుంది, ఎయిర్టెల్ ఉంటుంది కస్టమర్కి అట్లా మోగుతుంది. అయినా ఇల్లస్ట్రేషన్స్ కాంపియర్, వాడు స్ట్రెస్లో లేడు కదా. సార్ చేస్తున్నా, మీరు ఊకే ఫోన్ చేస్తే ఎట్లా చేస్తా నేను, లేదు మీరు అయితే అన్నారు కాబట్టి చేస్తున్నా అని వాడు ఫీల్ అవుతున్నాడు. సార్ పెయింటింగ్ పూర్తయిందా, అది అయితే కనుక ఒకసారి నాకు స్క్రీన్ షాట్ పెడతారా అంటే, అవుతుంది అయితే కనుక కొంచెం ఎంతవరకు చేసినా అంతవరకు పెట్టండి. ఈ తొక్కలు వచ్చేసి ఎక్కువైపోయింది వర్క్ అంటే. సో నేను చెప్పిన అందరికీ ఈవినింగ్ ప్రశాంతంగా కూర్చున్నా. ఎవరు ఫోన్ చేసినా రేపు మార్నింగ్ 10 o'clock చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకు సెల్ స్విచ్ ఆఫ్ చేసిన. స్విచ్ ఆఫ్ చేసి అసలు వర్క్ చేయలే, పెయింటింగ్ చేయలే, ఇల్లస్ట్రేషన్ చేయలే, సినిమాకు పోయి నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకు ఓపెన్ చేసిన. అందరూ ఫోన్ చేసి చేయలేదు నేను. ఇప్పుడేంది, ఇప్పుడు కాదు 15 రోజులు పడుతుంది, నాకు ఇష్టం ఉంటే ఓకే, లేకపోతే దొబ్బేయండి చేయనన్నా. పర్లేదు 15 రోజులన్నా పర్లేదు చేయను. సో నాకు అర్థమైందంటే ఏమీ కాదు. ఒక ఓల్డ్ సామెత ఉంటుంది, చచ్చిపోయిన ముట్టి ఎల్లెలకి లేస్తుంది, బోర్లు వేస్తుంది అని. కొంచెం పరక్టే పడతా. నువ్వు స్ట్రెస్ తీసుకొని నువ్వు లైఫ్లో సాధించిన డబ్బు వచ్చినా నువ్వు అనుభవించినప్పుడు దేనికి రాదు. వాట్ ఈస్ ద పాయింట్? సో స్ట్రెస్ అనేది ప్రపంచంలో ఉన్న మనుషులకు మాత్రమే సంబంధించిన ఒక క్వాలిటీ విచ్ ఈస్ అన్వాంటెడ్. అవసరమే లేదు అది. కానీ మనిషి వేరే వాళ్ళతో పోల్చుకోవడం వల్ల, ఏదో సాధించాలనుకోవడం వల్ల, తన మైండ్ని ఈ వర్తమానంలో పెట్టకుండా భవిష్యత్తులో ఒక జెండా పాతి దానికి లింక్ చేయడం వల్ల సంవత్సరం లోపు ఇది చేస్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేనే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నా, ఇప్పుడు దాని ఆన్సర్ మీకు తెలిసే ఉంటుంది, చూద్దాం, గెస్ చేయండి చూద్దాం. ఈ సంవత్సరం ఎండింగ్లోపు ఎన్ని పుస్తకాలు ప్రింట్ చేస్తా అని చెప్తున్నా? 8. కానీ అందులో ఒక్క పుస్తకం ప్రింట్ చేయకపోయినా ఏం ఫీల్ కాదు నేను. ఎందుకు? ఇది పూర్తి నా పరిధిలో ఉంది. అట్లా కాకుండా స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది అంటే, వేరే వాడు చెప్పాడు నాకు 8 పుస్తకాలు వేయాలి నువ్వు, మన వంశం, మన పరువు, మన ప్రతిష్ట స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు రెండోది ఇట్లా కూడా స్ట్రెస్ వస్తుంది. వేరే వాళ్ళు ఇచ్చే స్ట్రెస్, ఇప్పుడు నాకు నేను పెట్టుకునే స్ట్రెస్. అంటే నేను మరీ సీరియస్ తీసుకుంటున్నాను నా జీవిత లక్ష్యాలు. నాకు పొటెన్షియల్ ఉంది, చేయగలను, కానీ మధ్యన ఏదైనా ఒక అన్వాంటెడ్ ఇన్సిడెంట్ జరిగింది, ఒక 2-3 నెలలు పోయింది, చేయలేను. ఏమీ కాదని తెలుసుకో నువ్వు చేయలేకపోయినా. అసలు నువ్వు ఎంత పని చేసినా, పని చేయకపోయినా, డబ్బు సంపాదించకపోయినా ఏమీ కాదు. యు ఆర్ గోయింగ్ టు డై వన్ డే. ఎలా తగ్గించుకోవాలి స్ట్రెస్? ఎలా తగ్గించుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వస్తుందో గుర్తిస్తే తగ్గించుకోవాలి. లాస్ట్ ఎందుకు వస్తుంది తగ్గించుకోవాలి, లాస్ట్ స్టార్టింగ్లో చెప్పినాను, అడగ స్టెప్ బై స్టెప్ తగ్గించుకోవడం అనేది లాస్ట్. ఓకే, ఎందుకు వస్తుంది అసలు? ఇదే దానికి ఇచ్చిన ఆన్సరే అది. అంటే నీవు
నీ పొటెన్షియల్ని గుర్తించకుండా నీ స్థాయికి మించి ఏదన్నా తీసుకున్నప్పుడు స్ట్రెస్ వస్తుంది. అంటే చీమ ఏనుగుతో కంపేర్ చేసుకుని ఏనుగు ఎంత మోస్తుందో అంత మోయాలనుకుంటే స్ట్రెస్ వస్తుంది. సో స్ట్రెస్ ఫిజికల్ లెవెల్లోనూ ఉంది, సైకలాజికల్ లెవెల్లో ఉంది. దీని యొక్క రిజల్ట్ ఎమోషన్ కూడా అవ్వచ్చు. స్ట్రెస్ కనుక ఎక్కువైనప్పుడు ఒక ఎమోషనల్ అవుట్ బస్ట్ అవుతుంది. సో ఎందుకు వస్తుందంటే వర్తమానంలో లేకుండా నువ్వు భవిష్యత్తుకి లింక్ చేసిన ఒక ఆలోచన, అది సంకేతం స్ట్రెస్ రాబోతుంది. ఎగ్జాంపుల్, మనము మదనపల్లి పోయినాం. 2 రకాలుగా పోవచ్చు. మధ్యాహ్నం 1 గంటలకు రీచ్ కావాలి, స్టార్ట్ అయిపోయినావు ఎర్లీ మార్నింగ్ 5 o'clock, మధ్యలో కార్ టైర్ పంచర్ అయింది. అప్పుడు వచ్చేదే స్ట్రెస్. ఎందుకు వస్తుంది? 1 గంట అన్న థాట్ వల్ల. అట్ట కాకుండా మదనపల్లి పోదాం, పర్వాలేదు. అప్పుడు కార్ పంక్చర్ అయితే కూడా నీకే బాధ లేదు. ఎందుకు? ఆ పంక్చర్ అయిపోయే లోపు నువ్వు ఏదైనా చేయొచ్చు. సో స్ట్రెస్ రావడానికి కారణం ఏంది? నీవే. దెర్ ఈజ్ నో అంటే స్ట్రెస్ అనేది నీ ప్రమేయం లేకుండా నీ లైఫ్లోకి ఎప్పుడు రా. ఖచ్చితంగా నువ్వే డోర్ ఓపెన్ చేస్తున్నావు స్ట్రెస్కి. ఇదైతే క్లియర్. వచ్చినప్పుడు ఆ టైంలో ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఏం జరుగుతుంది? ఏమైనా జరగవచ్చు. నీలో రకరకాల జంతువులన్నీ రావచ్చు. అరుస్తావు, తిడుతావు, అతిగా తింటావు, అనవసరంగా కోపపడతావు. తర్వాత నీ ఫోకస్ పోతుంది. స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ నువ్వు దేని మీద నువ్వు మనసు నిలపలేవు. స్థిరత్వం పోతుంది. అంటే నీలో ఉన్న స్థితప్రజ్ఞత చాలా పెద్ద పదం, కానీ స్థిరత్వం కూడా పోతుంది. ఓకే, నాట్ నెసెసరీ. మరి దాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఇట్లా తగ్గించుకోవాలి. జస్ట్ ఆ పోల్ బీకేయి, బాత్ ఖతం. ఇదేంది? ఇప్పుడు నువ్వు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్సైట్లో కొడితే, లేదా ఎనీ సైకాలజిస్ట్ స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలంటే అన్ని పనికిరాని లవ్వుట్ ఐడియాలు ఇస్తారు. అవి తప్పనట్లేదు, మళ్ళీ తాత్కాలికం, జెండు బామ్. సో 10 లెక్క పెట్టుకో, మంచి శ్వాస తీసుకో, తగ్గుతుంది స్ట్రెస్ తాత్కాలికంగా. మళ్ళీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సంపూర్ణంగా తీసేయాలంటే నీ యొక్క మైండ్ నువ్వు అర్థం చేసుకొని తీరాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, ఈ పెయింటింగ్ ఎన్ని గంటల వరకు పూర్తి చేస్తే స్ట్రెస్ క్రియేట్ చేసుకుందాం మనం ఇప్పుడే. లెట్ us do it practically. ఓకే, ఈరోజు సాయంత్రం 4 కల్లా పూర్తి చేయాలి. అఫ్కోర్స్ ఇది పూర్తి ఉంది, ఇది కాదు ఇంకేదైనా పెయింటింగ్. సాయంత్రం 4 కల్లా పూర్తి చేయాలి. ఇప్పుడు పొద్దున 10 అయింది, ఏ స్ట్రెస్ లేదు. కానీ నువ్వు 4 గంటలకు గుంజ పాతవే లేదా, అక్కడ ఉంది స్ట్రెస్. దానికి నీకు మధ్యన జరుగుతున్న ఒక మెంటల్ గేమ్ అది. ఇప్పుడు 10 నుంచి 11 అయింది నువ్వు చేస్తున్న వరకు. అంతలో అమ్మ ఫోన్ చేసింది, హాస్పిటల్కి వెళ్తున్నా, కొంచెం కంపెనీకి రా అని. నేను రానన్నావు, కానీ మాటికి ఫోన్ చేసి నువ్వు లేకపోతే ఎట్లా, నాకు ఎవరు తోలేరంటే ఇప్పుడు పోయిన 1 గంట వీకిందా. ఇప్పుడు ఈ గంట ఇక్కడ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే. ఇప్పుడు అమ్మ మీద కోపడితే జస్ట్ నువ్వు అక్కడ పాతడం వల్ల చూడు, అమ్మ మీద కోపం ఈరోజే రావాలా జనం నీకు అని కూడా అంటావు. నువ్వు ఏమని అంటావు? ఆ టైంలో నీవు కోపం వచ్చేస్తుంది, అన్వాంటెడ్ ఎమోషన్ వస్తుంది, ఒక రకంగా పగులుతోను. ఇప్పుడు జస్ట్ ఈ 4 o'clock వేయాలన్న థాట్ తీసేసినావు అనుకో, స్ట్రెస్ లేదుగా. చూడు నువ్వే 4 o'clock వేద్దాం అనుకున్నా, సరేలే నైట్ 11 వరకు వేస్తాగా. ఖచ్చితంగా పెట్టుకో, బట్ ఆ పోల్ మరీ బలంగా పెట్టకు. కావాల్సినప్పుడు దానికి ఇట్లా పోల్లా పెట్టి, దానికి సిమెంట్ వేసి, మళ్ళీ దానికి క్యూరింగ్ చేసి, వాటర్ పెట్టి నవ్విన జర చూసుకోరా పోల్ కథం అవుట్. కావాల్సినప్పుడు పీకి కొంచెం దూరం పెట్టుకోవచ్చు. సో స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ బస్టర్ ఉంటుంది, స్ట్రెస్ రిలీజ్ కోసం చేసే కార్యక్రమాలు ఉంటాయి, స్ట్రెస్ రిలీజ్ కోసం చేసే ధ్యానాలు ఉంటాయి, స్ట్రెస్ రిలీజ్ కోసం చేసే రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. స్ట్రెస్సే లేదనుకో, ఇవేమి లేవు. నీకు రోగం ఉంటేనే మెడిసిన్ ఉంది, ప్రిస్క్రిప్షన్ ఉంది, డైట్ ఉంది, రకరకాల కార్యక్రమాలు. రోగమే లేదనుకో, వీటితో ఏం పని? ఇప్పుడు నేనే ఒక చిన్న ఎగ్జాంపుల్ క్రియేట్ చేసిన. నీ ఇంటి పక్కనే ప్రపంచంలోనే ఫేమస్ హార్ట్ స్పెషలిస్ట్ ఉన్నాడు, కానీ నీకు హార్ట్ ప్రాబ్లం లేదనుకో, ఆడితో ఏ పని లేదు నీకు. మేక్ షూర్ యూ నెవర్ హ్యావ్ దట్ ప్రాబ్లం. ఇది మరి మెడిటేషన్ ద్వారా పోతుందా? మెడిటేషన్ ద్వారా పోతుంది, అది తాత్కాలికంగా కొంత సమయం. అదే నువ్వు దాన్ని పుష్ చేస్తావు అంతే. కొంత
నువ్వు ఫోకస్ కోసం ట్రై చేస్తావు. ఆ టైంలో నీకు కొన్ని చిట్కాలు చెప్తారు. వేరే వాళ్ళు ఫోన్ చేసినా ఫోన్ పికప్ చేయొద్దు, ఎందుకంటే నీకు లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నావు. సో పనికిరాని విషయాలు తీసుకోవద్దు. సో కాన్సన్ట్రేట్. ఇదంతా ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆడ గుంజ బాతినప్పుడే. ఇది నేను నా లైఫ్లో తెలుసుకున్నది. స్ట్రెస్కి రకరకాల కారణాలు ఉండొచ్చు, ఒప్పుకుంటున్నా. రెండోది, నువ్వు పెట్టుకున్న స్ట్రెస్సెస్ ఉన్నాయి, నీకు వేరే వాళ్ళ మీద రుద్దే స్ట్రెస్సెస్ ఉన్నాయి, కుటుంబపరమైన స్ట్రెస్సెస్ ఉన్నాయి, సంస్థాగతమైన స్ట్రెస్సెస్ ఉన్నాయి, సమాజపరమైన ఉన్నాయి, వీటిలో మళ్ళీ ఆర్థిక సామాజిక భావోద్వేగాలకు సంబంధించిన ఉన్నాయి. ఇవన్నీ స్ట్రెస్సెసే. కానీ వీటన్నిటికీ ఈ చిన్న నువ్వు పాతే పోల్కి సంబంధం ఉంది. ఇది నా అబ్జర్వేషన్. అంటే మీకు స్ట్రెస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు యాక్చువల్గా? అసలు నాకు స్ట్రెస్ లేదు. ఒకవేళ వస్తే అసలు నేనేం చేయలే, పని తప్పించుకున్నా, అంటే నేను చేయనని చెప్పేసినంత, డబ్బు వదిలేసుకున్నా. సో నువ్వు డబ్బు వదిలేసుకుంటున్నావు, పేరు వదిలేసుకుంటున్నావు, గౌరవం వదిలేసుకున్నావు అనుకో, ఇంకా నీ ఎవడేం బీకలేడు. ఇంకా దట్ ఈస్ ద గ్రేటెస్ట్ స్ట్రెస్ రిలీజ్. అది ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా అదే చెప్తా, నాకు రెస్పెక్ట్ ఇవ్వద్దు, నాకు ఫుడ్ కూడా చేసి పెట్టొద్దు, నా ఫుడ్ నేనే వండుకొని తింటా. ఇది పలాయనవాదం కాదు, అసలు మీ జనాలతో పని లేదు నాకు. నా పని నేను చేస్తూ ఇది ఖచ్చితంగా నేను ఆచరిస్తే. ఇప్పుడు ఈరోజు పొద్దున్నే ఈ పెయింటింగ్ ఎవరి కోసం చేస్తున్నా వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎప్పటి వరకు పూర్తి చేస్తారు అంటే ఒక వారంలో పూర్తి చేయగలను అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను రోజు చేస్తున్నా కాబట్టి నాకు తెలుస్తుంది. మరి వారం రోజుల్లో పూర్తి కాకపోతే అది కాదు క్వశ్చన్. పూర్తి చేయగలను, చేయకపోతే ఇంకో 2 రోజులు ఎక్స్ట్రా చేసుకో, అంతే తప్ప టయాన్ని పాతకుండా కూడా ఉండొద్దు. అసలు నువ్వు పనే చేయలేవు. ఇప్పుడు మన హాస్యోపనిషత్తు ఎప్పుడు పూర్తి చేద్దాం అనుకున్నా తెలుసా? ఫిబ్రవరి, ఏప్రిల్ అయింది, ఏమి కాదు. మరి నేనే చెప్తున్నా, ఈ సంవత్సరం ఎండింగ్ కల్లా 8 పుస్తకాలు తీసుకొస్తా. ఎందుకు? ఐ హ్యావ్ దట్ పొటెన్షియల్. ఇప్పుడు నేను దానికోసం వేరే వాళ్ళని ఆధారపడక్కర్లేదు. నా చెయ్యి, నా పెన్ను, నా ఓపిక, నా అండర్స్టాండింగ్, నా అధ్యయనం, ఇదంతా నా చేతిలో ఉంది, పూర్తి నా చేతిలో. ఇప్పుడు జస్ట్ నేను సమయాన్ని ఆర్గనైజ్ చేసుకోగలిగితే అది మేనిఫెస్ట్ అవుతుంది. ఫర్ సమ్ రీజన్ అది జరగలేదనుకో, నేనేం ఫీల్ కాదు. ఇంతే, అదొక్కటే ఉంది. సైద్ధాంతికమైన తేడా ఎక్కడ ఉంది? ఒకవేళ అది మేనిఫెస్ట్ కాకపోయినా ఈ సంవత్సరానికి 2 పుస్తకాలే అయినా నేనేం గంభీరంగా తీసుకోను. ప్రస్తుతానికి ఇది సాధ్యమైంది, నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. సో ఇదంతా మన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్న కార్యక్రమాలు. అంటే నేను అనుకున్న సమయంలో ఏదేమైనా చేస్తా. నువ్వు ఏదేమైనా చేసినావు అంటే నీకు సాధ్యమైంది కాబట్టి చేసినావు, లేకపోతే చేయలేవు. సో సరే, ఇప్పుడు ఒక స్ట్రెస్ పెట్టుకొని, ఒక పాయింట్ పెట్టుకొని, వీడు 1 ఇయర్లో 1 కోటి ఎర్నీ చేసిండు మనం ఫస్ట్ అనుకున్న ఎగ్జాంపుల్. కానీ ఆ కరెక్ట్ ఆ పాయింట్ రీచ్ అయినప్పుడు నీకు ఒక ఎక్స్ట్రాడినరీ రిలీఫ్ ఉంటుంది. ఆ టైంలో అరుస్తారు, కేకలు వేస్తారు. ఎందుకో తెలుసా? స్ట్రెస్ పోయింది. దట్ ఈస్ నాట్ ట్రూ సెలబ్రేషన్. సో మనకి విదేశీయులు రాసిన పుస్తకాలు ఉన్నాయి. మన భారతదేశ తత్వశాస్త్రంలో అసలు ఈ కాంటెక్స్ట్ లేదు. స్ట్రెస్ అందువల్లంతా బిందాస్, స్ట్రెస్ లేదేం లేదు. అదే విదేశీయాలు రాసిన పుస్తకాలు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి డెడ్ లైన్స్ ఉంటాయి, టైం మేనేజ్మెంట్, ఇట్లాంటి పుస్తకాలన్నీ వచ్చాయి మార్కెట్లో. తర్వాత జీవితం అంటే నువ్వు ఏదో సాధించాలి, కుచ్చుకరకే దిక్కాను, ఇవన్నీ కలిపి నువ్వు రకరకాల లక్ష్యాలు ఒక్కటి పాతితే ఓకే, 10 పాతినావు అనుకో. ఇల్లు కట్టుకోవాలని పాతితివి, కెరియర్లో ఇది సాధించాలని పాతితివి, నా కుటుంబంలో ఇట్లా చేయాలని పాతితివి. పాతిన రోజు అంతా బాగుంటుంది. నువ్వు పాతిన దానికి దగ్గర అవుతున్న కొద్దీ నువ్వు ఎంత చేసావు, ఎంత మేనిఫెస్ట్ అయింది, ఇంకా ఎంత మేనిఫెస్ట్ కాలేదు, అది అవుతుందా కాదన్న చోట స్ట్రెస్ వచ్చేస్తుంది, ఘోరమైన స్ట్రెస్ వస్తుంది. అది అవసరం లేదు. సో విదేశీయులు రాసిన పుస్తకాలు ఉన్నాయి. నేను ఫస్ట్ టైం సిటీకి వచ్చిన కొత్తలో చదివి ఆశ్చర్యపోయింది. స్ట్రెస్ మేనేజ్మెంట్, అలాంటి పుస్తకాలు ఉంది. అంటే హౌ టు మేనేజ్ యువర్ స్ట్రెస్. స్ట్రెస్ వస్తే ఏం చేయాలి, ఎట్లా శ్వాసించాలి, ఏం చెప్పారు వాళ్ళు అందులో? స్ట్రెస్ ఉంది కాబట్టి దానికి ఏమన్నా చెప్తారు వాళ్ళు. అందులో బ్రీతింగ్ వస్తుంది, అందులో ఫుడ్ హ్యాబిట్స్ వస్తాయి, ఆ తర్వాత అందులో స్లీప్ హ్యాబిట్స్ వస్తాయి. అంటే ఇది ఉంది కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏమేం చేయాలి. నేనేమంటున్నా, అసలు దీన్ని లేకుండా చేసుకో. అసలు తద్వారా నువ్వు ఏ చెత్తని మేనేజ్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదన్నా పూర్తి చేయాలని దానికి సమయంలో ఒక సమయాన్ని ఇచ్చి దాన్ని గుంజ బలంగా పాతితే అక్కడ స్ట్రెస్ ఉంది.
స్ట్రెస్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది దాని యొక్క ఎండ్ పాయింట్. సో నువ్వు దానికి దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు అనుకున్న ప్రకారం జరిగితే స్ట్రెస్ లేదు, కానీ అనుకున్న ప్రకారం జరగడానికి ఏదైనా అవాంతరం వచ్చిందా నీకు రకరకాల డిజార్డర్స్ వస్తాయి. అంటే కోపం వస్తుంది, స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు వేరే వాడికి తెలియదు నువ్వు లక్ష్యం పెట్టుకున్నట్టు పాపం వాడే సినిమాకి వదన్నారా నీకు అసలు ఏం తెలుసు లైఫ్ అంటే అని ఇట్లా నువ్వు పిచ్చకుంట్ల కథలనే చెప్తావు. బీ లిటిల్ ఫ్లెక్సిబుల్, బీ హ్యూమన్. ఒక్కటి, నువ్వు ఏదన్నా ఒక లక్ష్యం కోసం గుంజ పాతావా, యూ బికమ్ ఎక్స్ట్రీమ్లీ మెకానికల్. నీ లైఫ్లో ఒక రకమైన రోబోటిక్ తత్వం వస్తుంది. ఇప్పుడు 20 పెయింటింగ్స్ వేయాలి వారంలో అంటే యూ హ్యావ్ టు బికమ్ రోబోట్. ఒక పాట పాడుకోలేవు, ఒక డ్యాన్స్ చేయలేవు, బికాజ్ నువ్వే లక్ష్యం పెట్టుకున్నావు. ఆ తర్వాత ఏం చేయాలి, రిలాక్స్ అవ్వాలి, బికాస్ నువ్వే ఒత్తిడి క్రియేట్. ఇది ఎట్లుందంటే నా మీద నేనే బండరాయి పెట్టుకొని 10 hours తర్వాత తీసేసి ఇప్పుడు రిలాక్స్ అవ్వాలి. అబ్బా చాలా స్ట్రెస్ అయిందో మంది వేస్తా పెరిగేస్తా. సో ప్రశాంతంగా ఉన్న వాడికి తన యొక్క లక్ష్యాలని కాలంలో ఎవడైతే ఫిక్స్ చేయని వాడికి, ఒకవేళ కాలంలో ఫిక్స్ చేసినా దాన్ని బలంగా ఫిక్స్ చేయకుండా దాని పట్ల గౌరవం ఉంది. ఈ ఫిక్సింగ్కి 2 ఉన్నాయి. నీకు పొటెన్షియల్ ఉందా లేదా అదొక్కటే నువ్వు క్రాస్ చెక్ చేసుకో అంతే. ఇప్పుడు ఈరోజు నేను ఈ పెయింటింగ్ వేయగలుగుతా, పొటెన్షియల్ ఉంటేనే మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు నువ్వు అనుకున్నావు కాకపోవచ్చు, వీడు అనుకుంటే అసలే కాకపోవచ్చు, వాడికి అసలు పెయింటింగ్ రాదు కదా. అలాంటప్పుడు వాడు గుంజ పాతపైన కూర్చుపరకనే పడతా, కానీ స్ట్రెస్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా అనుకున్నది నువ్వు, కానీ నీకు గుర్తిస్తలేవు నీలో ఎంత పొటెన్షియల్ ఉంది, నీకు ఆ క్యాలిబర్ ఉందా లేదా. అది నీకు సహజాతమై ఉండాలి, అంటే అది నీ యొక్క సహజమైన క్వాలిటీ ఉండాలి. అటు కాకుండా నువ్వు వేరే వాళ్ళని చూసి జస్ట్ ఇమిటేట్ చేస్తున్నావు, వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తే ఎందుకు సాధ్యం కాదంటే ఇరుక్కుపోతుంది. సో 1 single word పోలిక ఒకవేళ నీ లైఫ్లో తీసేస్తే స్ట్రెస్ వెళ్ళిపోతుంది. పోలిక లేనప్పుడు స్ట్రెస్. రెండోది, నీ వర్క్ని కాలానికి లింక్ చేయకపోతే స్ట్రెస్సే ఉండదు. ఇది ఎవడన్నా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. లింక్ చేసిన తర్వాత స్ట్రెస్ వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది చాలా పుస్తకాలు ఉంది. ఇంటర్నెట్లో కొడితే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది స్ట్రెస్ గురించి అంటే బోల్డ్ అంత కంటెంట్ ఉంటుంది. అది చదివి మళ్ళీ స్ట్రెస్ వస్తుంది. ఇప్పుడు మనకంటే ఏం చేయకుండా మన ఇష్టం వచ్చిన పని చేస్తున్నాం కాబట్టి స్ట్రెస్ ఎక్కువ ఉండదు అనుకుందాం. ఇప్పుడు ప్రపంచం పరంగా చాలామంది జాబులు చేసే వీళ్ళందరికీ క్యాజువల్గా చేయి, సీరియస్ తీసుకోవద్దు. ఇప్పుడు నాకు తెలిసిన మిత్రుడు ఉన్నాడు కరీంనగర్, చాలా స్ట్రెస్ తీసుకునేవాడు. వాళ్ళ బాస్ ఏదైనా అడిగితే తను సలహా ఇస్తే బాస్ మెచ్చుకోడు, ఏం చెప్పకపోతే ఏమంటాడు. మరి ఏం చేయాలి, ఎట్ట చావాలి ఈ బాస్లతోటి, నాకు ఏదైనా అడ్వైస్ చెప్పాను, చాలా స్ట్రెస్ అవుతుంది. నేను చిన్న టెక్నిక్, ఏ లఫుట్ ఐడియా చెప్పినా మెచ్చుకో బాస్ని, వీళ్ళతో కన్నీళ్ళు పెట్టుకో, అసలు తర్వాత బాస్ చెప్పింది రాసుకో. అందరికి బాస్ గురించి గొప్పగా చెప్తూనే ఉండు. ఇదంతా డ్రామా అని ఎప్పుడు మర్చిపో. నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు యాక్ట్. ఎందుకంటే నువ్వు హైరార్కీలో ఉన్నావు, నువ్వు ఉన్నా లేకపోయినా కూర్చుపరక. ఎగ్జాక్ట్లీ అదే చేసిండు. కొంతకాలం తర్వాత చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు అతను, అందరి ముందు అతను మెచ్చుకున్నాడు. విషయం ఏంది, బాస్ ఈగో సాటిస్ఫై. అక్కడ సత్యం ఉందా లేదా అని కాదు. నేను చిన్న జోక్ విన్నా, అది చెప్పి బాయ్ చెప్పుకుందాం. అదేంది, ముల్లా నస్రుద్దీన్ తన 50 ఏళ్ల సర్వీస్లో ఏనాడు ఆఫీస్ సెలవు పెట్టి, అంత సిన్సియర్. సో అతను ఇంకొక 4-5 years అయిన తర్వాత రిటైర్ అవుతాడు. ఇదంతా చర్చనీయాంశమైంది, పేపర్లో కూడా వచ్చింది. సో ముల్లా నస్రుద్దీన్ ఏనాడు ఆఫీస్కి బంకు కొట్టలేదు, సచ్ ఎ సిన్సియర్ ఎంప్లాయీ. ఇట్లా పక్కన ఉన్న మన దోస్తు అడిగాడు, ఏది రాబాయి నీ లొల్లేంది, సెలవు ఎందుకు తీసుకోలే అంటే మీకు లాజిక్ అర్థం కాలేదు. ఒకవేళ నేను కనుక ఆఫీస్కి రాకపోతే నేను లేకపోయినా ఆఫీస్ నడుస్తుందని తెలుస్తుంది, తద్వారా నా ఉద్యోగం మిగుతుంది. సో నేను అందుకే చక్కగా యాక్ట్ చేస్తా, వస్తాను, బిజీగా ఉంటాను, అది ఇటు పెడతాను, అటు పెడతాను, దులుపుతాను, సీరియస్గా ఆలోచిస్తాను, నాకు ఏమీ రాదని తెలుసుకోండి. కానీ ఇది ఉంటేనే నాకు పైసలు వస్తాయి తినడానికి, అది కూడా తెలుసుకుందాం. సో దాని బ్యాలెన్స్ ఏంది, మీరు అనుకుంటుంది నేను రోజు ఆఫీస్ ఐఎమ్ చిల్లింగ్ అవుట్ ఎవ్రీడే. మీరు ఆఫీస్ అయిపోయిన తర్వాత లాస్ట్ సాటర్డే సండే మీరు పార్టీకి వెళ్తారు. ఎవ్రీడే ఐఎమ్ కమింగ్ టు రిసార్ట్. నేను దీని అసలు ఆఫీస్కి ఎప్పుడు చూడనే లేదు. మీరంతా నా పార్టీ మేట్స్, ఇక్కడతో పార్టీ నడుస్తుంది అట్లా చూస్తున్నా కాబట్టి 50 ఏళ్ళైనా నాకు సెలవు తీసుకోవాలన్న థాట్ రాలేదు. సచ్ ఎ బ్యూటిఫుల్ ఐడియా. అంత మన చేతుల్లోనే ఉంది టైసన్, నువ్వు ఎట్లా చూస్తే అట్లా కనిపిస్తుంది. ఇట్స్ ఆల్ థాట్. అయితే ఒకటి కోర్ ఉంటుంది,
దానికి చాలా పుడతాయి. సో డిప్రెషన్ హఠాత్తుగా రాదు. డిప్రెషన్ అనేది బై ప్రొడక్ట్. స్లీప్ డిసార్డర్ హఠాత్తుగా రాదు, బై ప్రొడక్ట్. అంటే ఫస్ట్ నీకు స్ట్రెస్ రావాలి, ఆ స్ట్రెస్ నుంచే ఇవన్నీ వస్తాయి. స్ట్రెస్ ఒత్తి పట్టావు అంటే ఇప్పుడు వన్ ఇయర్లో ఇది జరగాలని అనుకున్నావు, 6 months అయింది, మేనిఫెస్ట్ కాలే, మెల్లగా స్ట్రెస్ మొదలైంది. ఇప్పుడు 1 year వరకు వచ్చేసినావు, అప్పుడు నీ పట్ల నీకు సెల్ఫ్ డౌట్ వస్తుంది. నేను ఎప్పుడు తర్వాత మళ్ళీ ఇంకో లక్ష్యం పెట్టుకున్నావు, ఎన్నిసార్లు పెట్టుకున్నావు, నువ్వు మేనిఫెస్ట్ కాలేదు. ఇప్పుడు వస్తుంది డిప్రెషన్. డిప్రెషన్కి బిగినింగ్ ఏంటి? బ్లేమింగ్. ఇన్ని నువ్వు బ్లేమ్ చేసుకోవడంతో డిప్రెషన్ ఎంటర్ అయింది. అసలు నా లైఫ్ వేస్ట్, నేను అనుకుంటే ఏది జరగదు, నా పుట్టుకే అంత, ఏ బ్యాడ్ టైంలో స్టార్ట్ చేసినావు. ఓన్లీ సెల్ఫ్ బ్లేమింగ్ వల్లే వస్తుంది. దట్ ఇస్ ద బిగినింగ్. ఓకే, అంటే నీవు నీ యొక్క శక్తిని మొట్టమొదటిసారి శంకిస్తున్నావు. నీ హోల్ ఎగ్జిస్టెన్స్ నీకు తప్పుల తడగ్గా అనిపిస్తుంది. దానికి రకరకాల కారణాలు ఏవైనా నువ్వు ఆపాదిస్తావు. ఆపాదించి ఒక థాట్ని ప్రెస్ చేస్తావు, డిప్రెషన్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఇంట్రావర్ట్లు ఉన్నారు, ఎక్స్ట్రావర్ట్లు ఉన్నారు. అంటే డిప్రెషన్ అని కొంచెం చెప్తారు నాకు తమాక. కొందరు ఇంట్రావర్ట్లు ఉంటారు, వాళ్ళు చెప్పారు. వాడు ఏం చేస్తాడు? రిప్రెస్ చేస్తాడు ఐడియాని. లోపల ఘోరంగా స్ట్రెస్ ఉంటాడు, బంధువులు రాగానే హి అని అవుతూ ఉంటారు. ఇట్లాంటి దరిద్రులు ఉన్నారు. ఇదో డేంజర్. ఇప్పుడు వీటి వల్ల ఏంది? ఎంతసేపు నువ్వు ప్రెస్ చేస్తావు, ఎక్కడో చోట బర్స్ట్ అవ్వాలి. బర్స్ట్ అయినప్పుడు కోపం వస్తుంది. తర్వాత ఏదైనా ఒక పనిలో ఉన్నప్పుడు యాంగ్జైటీ వస్తుంది, నీకు గుండె దడ కొట్టుకుంటే లవలవ. తర్వాత బీపీ, హై బీపీ ఆర్ లో బీపీ, ఇట్లాంటివన్నీ వస్తాయి. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి. తర్వాత నీ ఫ్రెండ్షిప్స్ దెబ్బతింటాయి, బికాజ్ యు ఆర్ నాట్ నార్మల్. ఇదంతా కారణం ఏంది? ఏ క్షణంలో పని చేస్తున్నావో ఆ క్షణంలో నీ మనసు లగ్నం చేయకుండా ఒక థాట్ని తీసుకెళ్ళి ఒక పోల్కేసి కట్టేసినావు. గింతే. ఇప్పటికే ఇందులో 10 సార్లు రిపీట్ చేసి ఉంటారు, బట్ ఇంతే. పాదగట్టం అది నిజంగా భలే ఉంది. సో జీవితానికి స్ట్రెస్ అవసరం లేదు. వస్తుందా? వస్తుంది. అది రాకుండా ఉండాలంటే ఫస్ట్ ఏ పని చేస్తున్నావు ఆ పనిలో ఉండు, ఏ స్ట్రెస్ లేదు. కానీ జీవితంలో లక్ష్యాలు పెట్టుకున్నావు అనుకో, గుంజ పాతు కానీ కొంచెం లూజ్గానే ఉండదు అది. అప్పుడు ఇక నవీన్ 6 నెలల వరకు వచ్చాడు, గుంజ లూజ్ ఉంది, అక్కడి నుంచి వస్తున్నా, జర అటుపక్క పాతు, జర అన్న జర అటుపక్క పాతు, స్ట్రెచ్ చేసుకో, మళ్ళీ సేమ్ గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నిజంగానే సిన్సియర్గా వర్క్ చేస్తున్నావు, నువ్వు అనుకున్న సమయానికంటే అయిపోతుంది, టైసన్ జర ముందుకు బాధ పెట్టి అయిపోతుంది పని. సో బీ ఫ్లెక్సిబుల్. ఏమీ కాదు, మొత్తం మన థాట్లో ఉంది. అంత నువ్వే కర్త ధర్త, సబ్ కుచ్ తుమీ హే. నువ్వు తప్ప ఎవడు లేడు. నీ జీవితాన్ని నాశనం చేసే మనగాడి భూమి మీద ఎవడు పుట్టలేదు, నువ్వు తప్ప. ఓకే, అంతే. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతారు, నువ్వు రోజు ఇన్ని వీడియోస్ చేస్తావు కదా, చాలా బిజీగా ఉంటారు, మీకు చాలా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు. అసలు అలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళు అట్లాంటి వాళ్ళని చూశారు, అది వాళ్ళ పర్సెప్షన్. అంటే ఇలా ఎవరన్నా అతిగా నిరంతరం పని చేస్తుంటే ఖచ్చితంగా ఒత్తిడి లోనవుతారు అని వాళ్ళ థాట్ అది. ఎందుకంటే వాళ్ళు అట్లాంటి వాళ్ళని చూశారు. ఇప్పుడు ఇది నేను సపరేట్ స్పీసీస్, అవేవి నాకు సంబంధం లేదు. బికాజ్ ఐ డోంట్ కేర్ అబౌట్ క్వాలిటీ. క్వాలిటీ అనేది బై ప్రొడక్ట్. పని చేస్తూ ఉండు, క్వాలిటీ వస్తుంది. రోజు గీత గీస్తూ ఉండు, 100వ రోజు స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. నువ్వు ఫస్ట్ డేనే స్ట్రైట్ లైన్ కోసం ట్రై చేసి స్ట్రెస్ వస్తుంది, సెల్ఫ్ డౌట్ వస్తుంది, బ్లేమింగ్ వస్తుంది. జస్ట్ కీప్ వర్కింగ్ అంతే. తర్వాత లాస్ట్ ఎగ్జాంపుల్, ఒక చెట్టు ఉంది, అది నువ్వు ట్రై చేసినా చేయకపోయినా మంచి కాయలు కాస్తుంది. కానీ కింద గ్రౌండ్ సరిగా లేదనుకో, ఆబ్వియస్గా కాయలు బలంగా రావు. ఎందుకు? సారం లేదు కనుక. సో ఆ సారం ఏంది? నీ యొక్క సహజ స్థితిలో స్థిరమవ్వడం. అది ఎట్లయితే రూట్స్ బలంగా పేనుకోవాలి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ నాటావు, 10 days తర్వాత మళ్ళీ మొక్క పీకి ఇక్కడ సారం లేదని ఇక్కడ నాటావు, మళ్ళీ 10 days తర్వాత అక్కడ సారం లేదని ఇక్కడ నాటావు. అది ఎప్పటికీ ఎదగదు. ఫస్ట్ ఫిక్స్ చేయి, దాంట్లో సెటిల్గా, అక్కడి నుంచి పని చేయి. ఫస్ట్లో ఏ పని జరిగినట్టు అనిపిస్తుంది, బట్ రాను రాను నీ సహజమైన క్వాలిటీ వల్ల, నువ్వు బాగా రూటెడ్ అవ్వడం వల్ల నీలో క్వాలిటీ వస్తుంది, ఒక స్పీడ్ వస్తుంది, నీ ఓన్ పేస్ నీకు దొరుకుతుంది. నువ్వు ఎవరితో పోల్చుకోవడం లేదు, ఒక యూనిక్నెస్ వస్తుంది. ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో పోల్చుకున్నంతకాలం నీ వర్క్ ఇక్కడ,
ఇట్స్ అ కాపీడ్ వర్క్. అట్లా కాకుండా నువ్వు జస్ట్ కెప్ట్ ఆన్ వర్కింగ్. ఏదో యూనిక్నెస్ వస్తుంది, కొత్తదనం వస్తుంది, అన్నీ వస్తాయి. దాని ద్వారా కొంత డబ్బు వస్తుంది, కొంత పేరు వస్తుంది. కానీ వాటితో నీకు సంబంధం లేదు, బికాస్ నీ యొక్క మూలంలో వాటితో పని లేదు. మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నా ఆటోబయోగ్రఫీలో ఒక చిన్న లైన్ రాస్తాను నేను. ఇది సరదాగా రాస్తున్నా, అంటే క్యాజువల్లీ రిటర్న్ ఆటోబయోగ్రఫీ. సో నేను రాసిన, ఆడినా, పాడినా, ఎగిరినా, దుంకినా అవన్నీ ఒక ఆటలాగానే చేస్తాను, లేదా ఆటలాగా జరుగుతుంది. నేను అకారణంగా వికసించిన పుష్పాన్ని, దాని పరిమళంతో నాకే సంబంధం లేదు అని పుస్తకం మీద నేను రాసిన వ్యాఖ్య 2012లో. అది ఊరికే ఏదో డైలాగ్ బాగుందని రాసింది కాదు. దట్స్ హౌ ఐ సీ మై సెల్ఫ్. సో అకారణంగా వికసించిన పుష్పం అంటే ఇట్ హ్యాస్ బ్లాసమ్డ్ ఫర్ నో గ్రేట్ రీజన్. దట్స్ వై ఇట్ విల్ నాట్ క్లెయిమ్ ఇట్స్ ఫ్రాగ్రెన్స్, ఇట్స్ మై ఫ్రాగ్రెన్స్. అట్లనే ఒక ఇత్తనం, మర్రి చెట్టు విత్తనం ఉంది. విత్తనానికి పక్షులకి ఏమైనా సంబంధం ఉందా? విత్తనానికి పక్షులకి. నువ్వు విత్తనం భూమిలో నాటావు, ఆ విత్తనం యొక్క ఫిలాసఫీలో పక్షి లేదు. కానీ విత్తనం రూటెడ్ అయి సెటిల్ అయితే కొన్ని లక్షల పక్షులు వచ్చి దాని మీద సేద తీరుతాయి. అట్లా నీ లైఫ్లోకి పేరు ప్రఖ్యాతులు రాని, సెటిల్ కానీ, పక్షులు వచ్చి వాలినట్టు కొంత డబ్బు వాలని, నువ్వు దానికోసం ఇది ఇట్లా ఒక గిత్త మొలిసింది, గిట్లుంది, ఎందుకో నా మీదకి పక్షి వస్తుందంటే రాదు భయ్. అది ముడ్డి పెడితే చచ్చిపోతుంది. అది దానికి కనబడాలి విస్తారంగా. అప్పుడు ఆకాశంలో పోతున్న పక్షికి ఇది నా నివాసం అని తెలుస్తుంది. సో నువ్వు ఫస్ట్ 100% నీ వర్తమానంలో సెటిల్ అయ్యి అక్కడి నుంచి పని చేసుకుంటా పో. ఇదంతా మళ్ళీ హైరార్కీనే. నువ్వు ఎంత సాధిస్తావు అది కూడా మళ్ళీ ఎక్కడో చోట ఆగవలసింది. సో నేను 2009-10లో అందరితో కామెడీ చేస్తుంటే, ఇగో వీళ్ళంతా చాలా కష్టపడి 10 లక్షలు సంపాదిస్తున్నారు, నేను ఆడుతూ పాడుతూ ఒక 10,000 సంపాదించాలనుకుంటున్నాను. చాలు, నో ప్రాబ్లం. ఎందుకంటే నా జీవితం యొక్క పరమార్థం డబ్బులో లేదని తెలుసుకున్నా. డబ్బు అవసరం అంతవరకే, కానీ డబ్బు వల్లనే నాకు గౌరవం వస్తుంది అనుకో, ఆ డబ్బు వద్దే వద్దు నాకు. నువ్వు రోడ్డు మీద చెత్తకుండి పక్కన కూర్చున్నా నిన్ను గౌరవించాలి మనిషి. నువ్వు ఉన్న ఇల్లుని చూసి, నువ్వు ఉన్న కారుని చూసి. అలాంటి వాళ్ళు ఉన్నారంట. ఎందుకు లేరు? రమణ మహర్షి లేడు ఇప్పుడున్న ఈ ప్రపంచంలో? ఆఫ్ కోర్స్ నేనున్నా. ఇప్పుడు ఒకవేళ మనం ఉన్న ప్లేస్కి, మనం వాడుతున్న వస్తువులకి సంబంధం ఉంది, మనకిచ్చే రెస్పెక్ట్ కనుక్కున్నప్పుడు నేను ఇక్కడ ఎందుకుంటా? ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మంచి ఫ్లాట్ తీసుకుని ఉండమా, ఓ రిసెప్షనిస్ట్ పెట్టమా, డ్రామా స్టార్ట్ అవుతుంది కదా. అలాంటివి ఏమీ లేదు. ఇప్పుడు మనం నెక్స్ట్ పొలం వంట చేస్తే గోచి పెట్టుకుని ఉంటాను నేను. అది వేరే వాళ్ళని చూసి కాపీ కొట్టడం బాగుంటుంది. సో నీ క్వాలిటీని చూసినప్పుడు నిజమైన రెస్పెక్ట్ ఎదుటి వ్యక్తిలో ఉదయిస్తుంది. నీ క్వాలిటీని నువ్వు గుర్తించినప్పుడు నిజమైన వర్క్ అనేది లేదా లైఫ్ ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంది. తప్ప జస్ట్ నువ్వు ఒక ర్యాట్ రేస్లో ఉండి వాళ్ళకంటే బాగా వీళ్ళకంటే బాగా అన్నంత కాలం దానికి నిష్కృతి లేదు. ఇంకా ఇక్కడ ఆపేద్దాం.